ప్రతిరోజు పొద్దున్నే హోటల్ దగ్గర టిఫిన్ పార్సిల్ కోసం వెయిటింగు. మధ్యాహ్నం కర్రీ పాయింట్ దగ్గర కూరల పార్సిల్ కోసం వెయిటింగు. సాయంత్రం పానీపూరి బండి దగ్గర పానీపూరి పార్సిల్ కోసం వెయిటింగు. రాత్రికి బిర్యానీ పాయింట్ దగ్గర బిర్యానీ పార్సిల్ కోసం నిలబడి ఆడవారి కోరికలు తీర్చే నిరంతర శ్రామికుడు మగాడు. ఆడవాళ్ళు ఇంట్లో వండడం మానేశారు, మగాళ్ళు ఇంట్లో తినడం మానేశారు. నెల ఆఖరికి జీతం కోసం, తన భార్యా పిల్లల ఆనందం కోసం అలా అరిగిపోయి కరిగిపోవడమే ఈ మగవాళ్ళ జీవితం. అలా బయటకు వెళ్తే ఇంటిని పట్టించుకోరు అంటారు, ఇంట్లో ఉంటే బద్ధకస్తుడు అంటారు, పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు, పిల్లల్ని తిట్టకపోతే బాధ్యత లేదు అంటారు, భార్యతో ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు, ఉద్యోగం చేయించకపోతే ఇన్ఫీరియారిటీ అంటారు, అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు, భార్య మాట వింటే బానిస బతుకు అంటారు. ఎవరిని అన్నా నవ్వుతూ ముందుకు నడిచిపోయేవాడే మగాడు. చాలా రోజులుగా శ్మశానంలోనే ఉంటున్న మరో దెయ్యాన్ని చూసి ఒక దెయ్యం ఇలా అడిగింది. మొదటి దెయ్యం: ఏమైంది మేడం, మీరు ఈ మధ్య అస్సలు బయటకు వెళ్ళడం లేదు. రెండో దెయ్యం: ఈ మనుషులు పెట్టే హింస తట్టుకోలేక. మొదటి దెయ్యం: అదేంటి, మనల్ని చూస్తేనే జనం భయపడి పారిపోతారు కదా. రెండో దెయ్యం: అది ఒకప్పుడు, ఇప్పుడు వాళ్లకు కనిపిస్తే చాలు సెల్ఫీ సెల్ఫీ అంటూ వెంటపడి చంపుతున్నారు. సురేష్: గురువుగారు, రోజు మా ఆవిడ నన్ను కొట్టి ఇదంతా మీ అమ్మ నాన్నను గుర్తు చేయడానికే అంటుందండి. ఎంత ఆలోచించినా కొట్టి ఇలా ఎందుకు అంటుందో తెలియట్లేదు. రమేష్: చిన్నప్పుడు అమ్మ కొడితే అమ్మా అమ్మా అని ఏడుస్తాం, నాన్న కొడుతుంటే బాబోయ్ బాబోయ్ అంటాం. కానీ పెళ్ళైన తర్వాత భార్య చేతిలో తన్నులు తినేవాళ్ళు అమ్మ బాబోయ్ అంటూ అరుస్తాం. అంటే అమ్మ నాన్న గుర్తొస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.